హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ టీనేజ్ గర్ల్. ఆ రోజు ఉదయం లేవడంతోనే శిరీషకి వాళ్ళ అమ్మకి పెద్ద వాదులాట అయింది. అది వారికి మామూలే అయినా ఆ రోజు హద్దు మీరిపోయింది. శిరీష 7th క్లాస్ వరకు ఇంటి దగ్గరగా ఉండి స్కూల్లో చదివింది. ఆ స్కూల్లో చదివినంత వరకు ఆమె టాపర్. వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా క్యాంపులో తిరిగేవారు. తల్లి పిల్ల రాగానే ఏదో స్నాక్స్ ఆమెకి పెట్టేసి తన రొటీన్ వర్క్ చేసుకునేది. శిరీష తన స్కూల్లో జరిగిన విషయాలన్నీ అమ్మకి చెప్పే ప్రయత్నం చేసేది. కానీ ఎప్పుడూ ఆమె వినే ప్రయత్నం చేయలేదు. దానికి తోడు వెళ్ళి చదువుకో, సోది చెప్పమంటే ఎంతసేపైనా చెప్తావు అని చిరాకు పడేది. తను మంచి మార్కులు వచ్చినా ఎప్పుడూ మెచ్చుకునేది కాదు. అందుకే శిరీష స్నాక్స్ తినేసి అమ్మ యూనిఫామ్ మార్చవే అని అరుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ తన స్నేహితురాల ఇంటికి వెళ్ళి ఎక్కువసేపు అక్కడే గడిపేది. ఆ స్కూల్లో 7th క్లాస్ వరకు ఉండడంతో టౌన్లోని మరో స్కూల్లో చేర్పించారు. ఆ స్కూల్ ఇంటికి దూరంగా ఉండడంతో ఒక ఆటో మాట్లాడి స్కూల్కి దింపి తీసుకురావడానికి మాట్లాడారు. ఆటో డ్రైవర్ పేరు సల్మాన్. శిరీష వాళ్ళ అమ్మ చాక్లెట్లు అడిగినా, ఐస్ క్రీమ్ అడిగినా ఏది ఇచ్చేది కాదు. అసలు తను నోరు తెరిచి ఏది అడిగినా కొనిచ్చేది కాదు. కానీ మనసులో బలంగా నాటుకుపోయింది శిరీషకి. అమ్మని సాయంత్రం ఐస్ క్రీమ్ కొనిమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ నో అనడంతో అమ్మని అరిచి ఏడ్చుకుంటూ ఆటో ఎక్కి కూర్చుంది. గొడవంతో ఉన్న సల్మాన్ సాయంత్రం ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి తనకిష్టమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. మొదట్లో వద్దు అన్న ఐస్ క్రీమ్ మీద ఇష్టంతో వెంటనే తీసుకొని తినేసింది. అలా శిరీష ఏ విషయం మీద గొడవ పెట్టినా అది వెంటనే సల్మాన్ కొనిచ్చేవాడు. నెమ్మదిగా శిరీషకి సల్మాన్ మీద ఇష్టం పెంచుకోసాగింది. స్కూల్లో ఏం జరిగినా సల్మాన్కే చెప్పేది. అతను ఓపికగా వినేవాడు. అలా నెమ్మదిగా ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పార్కులకి, సినిమాలకి తిరగడం మొదలుపెట్టారు. శిరీషకి ఎంతో సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఇదంతా శిరీష గురించి తెలిసి హాస్పిటల్కి వచ్చిన శిరీష చిన్నప్పటి ఫ్రెండ్ మాధవికి తల్లి వివరిస్తోంది. తర్వాత ఏమైందంటే శిరీష ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అడిగింది చేతికున్న వాచ్ చూసుకుంటూ. తర్వాత ఏమవుతుంది తల్లి, అలా ఇద్దరు ఒకటైపోయారు. ఈ మధ్య శిరీషకి అన్నం సహించకపోవడం, వాంతులు అవడంతో ఎవరికి చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది. అక్కడ తను ప్రెగ్నెంట్ అని తెలుసుకొని నేరుగా శ్యాముల ఇంటికి దగ్గరికి వెళ్ళింది. అయితే అక్కడ శ్యాముల భార్య, 3 పిల్లల్ని చూసి ఏమీ మాట్లాడలేక ఇంటికి వచ్చి ఈ దరిద్ర పని చేసింది. నేను ఐస్ క్రీమ్ ఇవ్వకపోవడానికి కారణం తనకి ఆస్మా. ఇలా వద్దన్న ప్రతిదానికి ఏదో కారణం ఉంది అని తల్లి బోర్ని ఏడవసాగింది. మాధవి ఆమెను ఓదార్చి తను కూడా షాహిద్తో ఈరోజు రాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంది. షాహిద్ ఆమెకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆపకుండా. అన్ని కాల్స్కి ఓపికగా సమాధానం చెప్పిన ఆమె చివరికి కాల్ మాత్రం సమాధానం చెప్పకుండా ఫోన్లోని సిమ్ తీసేసి డస్ట్బిన్లో పడేసి ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది. ఆడపిల్లలారా తస్మా జాగ్రత్త. తెలిసి తెలియని వయసులో మీరు చూపించే ఆకర్షణ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.